ఈ అవసరం మీకు లాగ్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతకడం వేస్ట్, 50 సంవత్సరాలకే చచ్చిపోయండి అని అంటున్నాను. బాగుంది, నాకు నచ్చింది సినిమా. విష్ణు యాక్టింగ్ అబ్బా ఫస్ట్ హైలైట్ అదే అని చాలా బాగా చేశారు. బాగుంది, ఎంట్రీ నుంచి బాగుంది. ఇంకొక భక్తి అనేది కొద్దిగా ఎక్కువ పెరిగింది, బాగుంది కూడా. వెళ్ళి సినిమా చూడమని చెప్తాను. సినిమా చూసిన తర్వాత కూడా అంటే మనసు పెట్టి చూడండి. మంచి ఫ్యామిలీకి ట్రోల్ చేద్దాము, విష్ణుకి ఏదో ట్రోల్ చేద్దాము అనుకునే వాడికి అయితే నేను చెప్పను. కానీ నాకు ఆ సినిమాలో విష్ణు లేకపోతే ఇంకోటో కనిపించదు. ఆ సినిమా నేను చూశాను, విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు, నాకు నచ్చింది. తర్వాత వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశాడు, అమ్మాయిల కంటే అబ్బాయి చాలా బాగా చేశాడు. ఆ సినిమా మనం ఇప్పుడు చూడలేదు కాబట్టి నాకు దీనికి సంబంధం లేదు. నేను ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాను కాబట్టి ఈ సినిమా నాకు ఏమనిపించిందో అదే నేను మాట్లాడుతున్నాను. చెప్తాను కదా, భక్త కన్నా ఒకటి ఇచ్చినప్పుడు 2 ఇచ్చారని నాకు అది కూడా తెలియదు. సినిమా చూసినంత వరకు అయితే నేను సినిమా పరంగా నాకు నచ్చింది, బాగా చేశాడు, అంతవరకు అయితే నేను చెప్పగలను. ఆయన ఒకటి నేను అదే చెప్తాను, 3 అవర్స్ మీకు లాగ్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతకడం వేస్ట్, 50 సంవత్సరాలకే చచ్చిపోయండి అని అంటున్నాను. మరి అది మీకు లాగ్ లేదు, ఇదెందుకు లాగ్? ఊరికిన టైం వేస్ట్ చేసుకుని టీ షాపుల్లోనే అక్కడ కూర్చొని ఉంటారు, చచ్చిపోయండి రా. 3 గంటల సినిమా మీకు లాగ్ అనిపిస్తే చచ్చిపోయండి, లేదా సినిమా చూడడం మానే. అరే సంవత్సరాలకు వస్తే సీరియల్ లాగ్లు ఇస్తుంటారు, అవి చూస్తుంటారు, వేలకు వేల ఎపిసోడ్లు. 3 గంటల సినిమా అరే 300 రూపాయలు ఇచ్చారు, 3 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని ఒక సీట్లో కూర్చొని విజువల్ చూడడానికి మీకేంటి రోగము? మీకు ఎందుకు రోగము నాకు అర్థం కాదు. సబ్జెక్టులో వేస్ట్గా కూర్చొని పెట్టి కెమెరా పెట్టి వదిలిస్తే 3 గంటలు కాదు కదా, ఒక అర నిమిషం కూడా మనం చూడం. సబ్జెక్టు నడుస్తున్నప్పుడు నీకు 3 గంటలు ఉంటే నొప్పి ఏంటి? ఒక సినిమా కింద వాళ్ళ భార్యభర్తలు అన్ని దాని తగ్గట్టుగా మనం చూపిస్తుంది, అది ఉన్న సహజం. అది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కి మస్ట్గా చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా జనరల్గా స్టార్ట్అప్లో అలాగే ఉంటుంది స్టార్టింగ్లో, కానీ ఏంటి అంటే సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ అంటే సెకండ్ హాఫే కదా. ఫస్ట్ హాఫ్ అంటే అన్నమయ్య సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ హాఫ్ అంటే ఒక రేటేషన్ నుంచి సెకండ్ హాఫ్ అంతా డివోషనల్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఏమండి ఒక మాట చెప్తాను, సినిమా బాగోవడం కాదు, ఒక సినిమాని సినిమాలాగా చూడడం ఒకటి. దీంట్లో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ ఒక అందరికీ తెలిసిన కాన్సెప్టే, భక్త కన్నప్ప అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జనరేషన్ గవర్నమెంట్ తెలుసా భక్త కన్నప్ప గురించి? బట్ అది ఇచ్చే ఒక మెసేజ్ లాంటి సినిమాని మన సినిమాలాగా చూడాలి. అది ప్రభాస్ ఎలా అనిపించాడు? ప్రభాస్కి ఎలివేషన్స్ పడ్డాయా? ప్రభాస్ రుద్ర తగ్గట్టుగానే ఉంది. ఆ ప్రభాస్ వచ్చిన తర్వాత నిజంగా శివయ్య వచ్చాడన్న ఫీలింగ్ ఒకటి ఉంది అనమాట. అది రొమాన్స్ ఏం లేదండి, ఒక 2-3 పాటలు ఉంటే కామన్గా ఉంది. ఇప్పుడు ప్రతి సినిమాలో అన్నిట్లోనూ ఉంటుంది, అది అంత ఇదేం లేదు, కానీ బాగుంది. సో సినిమా మొత్తంలో కన్నప్పలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ స్టోరీ చాలా బాగుంది, నెరేటివ్ స్క్రిప్ట్ చాలా బాగా, కథని చాలా మంచిగా రాసుకున్నారు. ఒక తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అని, శ్రీకాళహస్తి చరిత్రని చాలా బాగా చూపించారని చెప్పి. ఎక్కువైంది అంటున్నారు బ్రో. ఆ పాటలు ఫస్ట్ హాఫ్లో సాంగ్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉండాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. దాంట్లో మధ్యలో శివుడు గురించి వెళ్తూనే సాంగ్ వస్తూ ఉంటుంది. సో కొంతవరకు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. మైనస్ అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్, అంటే 3 అవర్స్ లాగ్ ఉంది, అంటే కట్ చేయాలి సినిమా చాలా అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కట్ చేయాలి, సెకండ్ హాఫ్ అసలు ఏం టచ్ చేయడానికి లేదు. సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గించుకోవచ్చు, బోరింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ కొట్టినట్టు ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అనమాట. ఎక్కడైతే మనకి మోహన్ లాల్ గారు ఎంట్రీ దగ్గర నుంచి, ప్రభాస్ గారు ఎంట్రీ దగ్గర నుంచి ఇంకా అది పీక్స్లో అందుకొని క్లైమాక్స్లో మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ ఇద్దరు పోటాపోటీగా తండ్రి కొడుకులు ఇద్దరు నువ్వా నాన్న అన్నట్టు పెర్ఫామ్ చేశారు. అండ్ ఆ చివరిలో కన్ను తీసే సీన్ అయితే మటుకు అద్భుతం అనే చెప్పాలి. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం. బట్ సినిమా హిట్ ఆఫ్ అట్ట 1 వర్డ్లో ఏం చెప్తాం? 1 వర్డ్ అయితే సినిమా సూపర్ హిట్ అన్న. ఎలా అనిపించింది మన కన్నప్ప? కొంచెం యావరేజ్ అన్న. ఏంది మైనస్ ఏంటి? ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, అదొకటి డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ అండ్ ప్రభాస్ గారి క్యామియో బాగా వర్కౌట్ అవని అవి బాగున్నాయి. సో ఎక్కడ స్లో అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, కొన్ని అవసరం లేని సీన్స్ అన్ని తీశారు. అదొకటి వాళ్ళు ట్రిమ్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా దృష్టి పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. సో ప్రభాస్ హై ఇచ్చాడా? ఆయన ఇంకా సరిగ్గా వాడుకుని ఉంటే 1000 కోట్ల దాకా కొట్టేది సినిమా. సో సరిగ్గా వాడుకోలేదు అని నాకు అనిపించింది. ఫైట్స్ ఎలా అనిపించాయి?
ఉన్నందులో బాగున్నాయి. సో ఏం చెప్తారు కన్నప్ప గురించి చెప్పమంటే? నాకు నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు. సినిమా 100 కోట్లు 1000 కోట్లు దాటితే ఈ భూమి మీద ఆనందపడి మొదటి వ్యక్తుల్లో మొదటివాడిని నేనే. ఎందుకంటే సినిమా ప్రేమికుని. సో నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సినిమా హిట్టా ఫట్టా? యావరేజ్. సో ఓవరాల్గా విష్ణు గురించి ఏం చెప్తారు? ఇంకా బెటర్ సినిమాలు చేస్తే ఇంకా బాగుంటుందని నేను చెప్తాను అంతే. డివోషనల్ సినిమా ఓకే, డివోషనల్ సినిమా డివోషనల్. బోర్ అనిపించిందా? ఫస్ట్ హాఫ్ నచ్చలేదని చెప్తున్నా. నాకు నచ్చలేదు. మిగిలిన వాళ్ళని ఎలా ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎలా అనిపించింది కన్నప్ప? కన్నప్ప సూపర్ అన్న. అసలు ఫస్ట్ హాఫ్ అయితే యాక్టర్స్ అందరు చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ప్రభాస్ రావగానే దద్దరిల్లిపోయిందన్న సినిమా హాల్. బాహుబలిలో ప్రభాస్ రావగానే బాహుబలి అని నేను అనగానే జనాలు అందరూ మాయస్మతి ఊగిపోయింది కదా. సినిమాల్లో కూడా రుద్ర అనగానే అసలు సినిమా థియేటర్లు మొత్తం చించేసుకున్నారు ఫ్యాన్స్ అయితే. మంది స్లో ఉందంటున్నారు మూవీ. స్లో ఏం లేదన్న, అది శివుడి గురించి కాబట్టి స్లోనే ఉండాలి. మరి అదేమన్నా యాక్షన్ మూవీ కాదు కదా. శివుడి గురించి కన్నప్ప తన భక్తి చూపెట్టుకోవడానికి మూవీ అంతే. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ ఏం లేదన్న, అంతా ప్లస్సే. యాక్టర్స్ని ప్యాన్ లెవెల్గా తీయడం మొత్తం ప్లస్సే, ఇంకేముంది. రొమాన్స్ ఎక్కువైంది శివుడి సినిమాలో అంటున్నారు అన్న. రొమాన్స్ ఏం లేదన్న, ఆ మాత్రం పెట్టకపోతే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందన్న సీరియల్ అనుకుంటారు. ప్రభాస్ లేనప్పుడు కూడా బాగానే ఉందన్న. అందరు యాక్టర్స్ ఉన్నారు. మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ మేడం ఉన్నారు. అసలు యాక్టింగ్ అంటే మరి ఆయన డేట్స్ దొరకడే అదృష్టం. 30 మినిట్స్ అంటే మామూలు విషయం అన్న. సో ఓవరాల్గా ఏం చెప్తావు కన్నప్ప గురించి? కన్నప్ప అయితే 3 ఇవ్వచ్చు అన్న. సూపర్ డూపర్ హిట్. 500 కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. 500 కోట్లు వస్తుంది అంట. వస్తుంది అన్న, ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తుంది పక్కా. ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్ కి విష్ణు వాళ్ళకి ఏం చెప్తారు? విష్ణు అనేది 1800 దాకా మూవీ తీయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే 500 కోట్లు వచ్చాయి కదా. చిన్న యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, 100 సినిమాలు తీయాలి. 500 కోట్లు రావాలని సినిమా ఒక సినిమాతోటి కొట్టాడు విష్ణు. ఇంకేం చెప్తావు ఇంతకంటే? ఇంక చెప్పు, ఆలోచించండి. ఆయన మైండ్ బిజినెస్ మైండ్ విష్ణుది.